విశాఖ సింహాచలం గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అయితే భక్తులైతే పాల్గొన్నారు. అయితే ఇవాళ ఉదయం నుంచి తండోపతండాలుగా లక్షలాది మంది భక్తులైతే ఈ గిరి ప్రదక్షిణ నడక యాత్రలో అయితే పాల్గొన్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం అంతా భారీ సంఖ్యలో అయితే ఈ భక్తులందరూ పాల్గొన్నారు. భక్తులందరూ పాల్గొని అయితే వీళ్ళందరూ ఎండ లెక్క చేయకుండా కూడా పాదరక్షకులు లేకుండా స్వామివారి మీద ఉన్న భక్తితో మొత్తం అంతా పాల్గొని స్వామివారి 32 కిలోమీటర్ల నడకయాత్రలో అయితే వీళ్ళు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలాగే సాయంత్రంకి కొన్ని లక్షల మంది అయితే భక్తులైతే వస్తారు. వచ్చి స్వామివారిని ఈ దర్శించుకునే కార్యక్రమం ఈ నడకయాత్రలో పాల్గొంటారు. అయితే గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం 3 లక్షల నుంచి 4 లక్షలు వస్తే ఈ సంవత్సరం దగ్గర 6 నుంచి 7-8 లక్షల వరకు భక్తులు వస్తారని చెప్పి ఆలయ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి భక్తులకి ఎక్కడికక్కడ ప్రసాద వితరణ చేస్తారు. అలాగే ఎక్కడికక్కడ మజ్జిగ మంచినీళ్ళు పంపిణీ అయితే చేస్తున్నారు. అయితే భక్తులకి ఈ మరో కొద్ది గంటల్లో అయితే ఈ ఎండ తగ్గుతుంది, ఈ వేడి తగ్గే అవకాశం అయితే ఉందని చెప్పి భక్తులందరూ ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం అంతా మనం చూడొచ్చు. మొత్తం ప్రసాదాలకైతే క్యూ లైన్లో కట్టి మొత్తం అంతా వీళ్ళైతే ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు క్యూ లైన్లు బారులు తీశారు.